ఏపీ యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలిస్తుంటే రేవంత్ సర్కారు చోద్యం చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కృష్ణా జలాల నుంచి ఏపీ ఇప్పటికే 646 టీఎంసీల నీటిని తరలించుకుపోయిందన్నారు. సాగర్ కుడి కాలువ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో జలాల తరలింపు కొనసాగుతోందని వివరించారు. ఏపీ జల దోపిడీని రేవంత్ సర్కారు నిలువరించడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి నదుల్లో బొట్టును కాపాడుతూ బీడు భూములను కేసీఆర్ ప్రభుత్వం సస్యశ్యామలం చేసిందని గుర్తు చేశారు. కానీ ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంట పొలాలను ఎండబెట్టిందని మండిపడ్డారు కేటీఆర్. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కొక్కటిగా అన్నింటినీ గంగలో కలుపుతుందన్నారు కేటీఆర్. వేసవి కాలంలో తాగునీళ్లకు, సాగునీళ్లకు కష్టమని తెలిసినా కూడా గాలి మోటార్లో ఢిల్లీ ట్రిప్పులు కొడుతున్న ముఖ్యమంత్రికి అన్నదాతల గోస ఏం తెలుసని నిలదీశారు. కేఆర్ఎంబీ పరిధిలోని 3 మెన్ కమిటీ దిక్కులేదు. సాగర్, శ్రీశైలంలో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్లు ఉందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.